Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఒక్క వీడియో గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య ఫేక్ వీడియో కేంద్రంగా వార్ పీక్స్ కు వెళ్లింది. ఢిల్లీలో కేసు, అక్కడి పోలీసులు పంపిన నోటీసుపై ఘాటుగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ఫేక్ వీడియో కేసులో మొదటి ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు కిషన్ రెడ్డి. ఓట్లు తిట్లతో వేడెక్కిన తెలంగాణ రాజకీయం సడన్ గా రాజ్యాంగం రిజర్వేషన్ల వైపు టర్న్ తీసుకుంది. సిద్దిపేట సభలో అమిత్ షా ప్రసంగాన్ని వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫేక్ వీడియో సంచలనం రేపింది. ఫేక్ వీడియో కేంద్రంగా కాంగ్రెస్ బీజేపీ మధ్య వార్ మరో లెవెల్ కు చేరింది. కాంగ్రెస్ సోషల్ మీడియాపై ఢిల్లీలో కేసు ఫైల్ అయింది. విచారణకు హాజరు కావాలని టీపీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అందుకు 4 వారాల గడువు కావాలని కోరింది టీపీసీసీ లీగల్ సెల్. నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ. చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో, గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా. మా రాష్ట్రం నుంచి వచ్చి, నా రాష్ట్రానికి వచ్చి, నా రాష్ట్ర నడిగడ్డ మీద నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బెదిరిస్తున్నావంటే తెలంగాణ సమాజం ఎడ్డిదో గుడ్డిదో కాదు. నువ్వు భయపడితే భయపడడానికి ఇక్కడ ఎవరు అమాయకులు లేరు. ఖబర్దార్ ప్రధానమంత్రి గారు. గుజరాత్ పెత్తనమట, తెలంగాణ పౌరుషమట. తెలంగాణలో మేమే ఉన్నాం. ఇక్కడ గుజరాత్ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి మా తెలంగాణ పౌరుషం చాలు, మేము ఎదుర్కొంటాం. మీ ఇటలీ పౌరుషానికి, మీ అవినీతి పౌరుషానికి, మీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ పౌరుషం చాలు అని మనం చేస్తూ ఉన్నాం. గుజరాత్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మమ్మల్ని దాటుకుంటూ పోతే కదా మీరు గుజరాత్కి వెళ్ళేది. ఫేక్ వీడియో కేంద్రంగా వివాదం మరింత ముదురుతోంది. సోషల్ మీడియాలో ఎవరో వీడియో పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఫేక్ వీడియో కేసులో మొదట ముద్దాయి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కిషన్ రెడ్డి. ఈ కేసులో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. బాధ్యుల్ని ఊచల లెక్క పెట్టేలా చేస్తామన్నారు కిషన్ రెడ్డి. ఫేక్ వీడియోల సృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాం. ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. ఏ వ్యక్తి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కిషన్ రెడ్డి పోకిరి మాటలకు ఏముంటుంది? ముఖ్యమంత్రి ఎవడైనా ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతుర్రా ఎవరైనా? నేను ఇంత నిర్దిష్టంగా నేనే కూర్చొని మాట్లాడుతున్నా. నేను మాట్లాడిన వీడియోలే మీరు లైవ్ వేసుకుంటుండ్రు. వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఇంకా ఫేక్ తయారు చేయాల్సిన అవసరం నాకేముంది? ఏమన్నా అంటే కొంచెం కామన్ సెన్స్ లాజిక్ అప్లై చేయండి. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నాను. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? మరోవైపు ఫేక్ వీడియో వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు పంపిన నోటీసులకు రిప్లై ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐఎన్సీ తెలంగాణ ఎక్స్ అకౌంట్ ను రేవంత్ రెడ్డి నిర్వహించడం లేదని ఆయన తరఫు లాయర్ సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసులకు క్లారిటీ ఇచ్చారు. एलिगेशन जो है वो ये है कि आईएनसी तेलंगाना एक ट्विटर हैंडल है जिसके नाम से ये वीडियो शेयर करा गया एंड दैट इज व्हाट जो हमें 91 का नोटिस मिला है उसमें यही बस पूछा गया था कि वो जो ट्विटर हैंडल है वो कौन से डिवाइस से वो जो वीडियो है वो शेयर हुई है और उस रिगार्ड में एक रिप्लाई दिया गया है रेवंत रेड्डी जी की तरफ से एज अ विटनेस दैट ही जो वो ओनर नहीं है उस ट्विटर हैंडल के, ना ही वो हैंडल करते हैं वो ट्विटर हैंडल. एक पर्सनल अकाउंट है और उनका एक ऑफिशियल सीएम का अकाउंट है, जिन दोनों की डिटेल्स ऑलरेडी मतलब इट्स पब्लिकली नो. सो आईएनसी तेलंगाना को ही इज नॉट दी ओनर. तो आपने यही बातें अपने रिप्लाई में बोली? एब्सोल्युटली, दिस इज द पॉइंट इन शॉर्ट. ఇక ఫేక్ వీడియో కేసులో కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ సికింద్రాబాద్ కు చెందిన గీత సిఆర్పిసి 41A కింద నోటీసులు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. ఆమె ఫోన్ ను సీజ్ చేశారు. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.